ప్రైజ్ ద లార్డ్. మీకు శుభము కలుగునుగాక. ఎలా ఉన్నారమ్మా? బాగున్నారా? మరి గడిచిన వారం కూడా ఈ కార్యక్రమాన్ని మీలో చాలామంది వీక్షించారు, కొంతమంది మెసేజ్లు పెట్టారు. అందును బట్టి మీ అందరికీ కూడాను నేను ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. మరి ప్రేమైన వాళ్ళరా, మరి వాతావరణ పరిస్థితులు అంతగా బాగలేదు. దయించి మీరు సాధ్యమైనంత వరకు కూడాను ఇంట్లోనే ఉండండి. ఒకవేళ సరుకులు కూరగాయలు ఏమి కావాల్సి వచ్చినప్పటికీ కూడాను ఆన్లైన్లోకి వెళ్ళినట్లయితే బిగ్ బాస్కెట్ ఉంది, రిలయన్స్ మార్ట్ ఉంది. అదేవిధంగా మనకు చూసుకున్నట్లయితే ఈ ఆన్లైన్లో దొరికే ప్రతి యాప్ని మీరు వినియోగించుకొని సరుకుల్ని ఇంటి దగ్గరికే రప్పించుకోండి. అది అందరికీ కూడాను శ్రేయస్కరము అన్న విషయాన్ని మీ అందరికీ నేను తెలియజేస్తాను. ప్రేమైన వల్ల ఈ సమయంలోని మనము చిన్న ప్రార్థన చేసుకుందాము. చేసుకున్న తర్వాత మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో నుంచి గడిచిన వారం ఎక్కడైతే విడిచిపెట్టామో అక్కడి నుంచి కూడాను కొన్ని వచనాలు ధ్యానం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, సర్వశక్తిమంతుడ, ఈ ఉదయకాల సమయంలో మరొక మారు మీ కృపాసనం దగ్గరికి వచ్చి ప్రభువా మీ నామాన్ని మేము ప్రార్థన చేసుకుంటున్నాం. యేసయ్యా, ఈ సమయంలో తండ్రి దేవా ప్రభువా, మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో నుండి 7 నుంచి 11 వచనాలు మేము ధ్యానం చేయబోతుండగా అంతకన్నా ముందుగా ప్రభువా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. దేవా, పరిశుద్ధాత్మ దేవా, మీరు మా పక్కనే నిలవబడండి. అనేకమైనటువంటి శ్రేష్టమైన విషయాలు బోధించండి. ఈ మా ప్రార్థన దేవా మీరు అంగీకరించినందుకును, ఎవరెవరైతే తండ్రి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో వారందరినీ ఈ ఉదయకాల సమయంలో మీరు ప్రత్యేకంగా దర్శించి దీవించబోతున్నందుకు మీకు వందనములు తెలియజేస్తూ యేసు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. బ్రతుకు చుట్టిది చూడు చూడు పోయేసే చూడు చూడు పోయేసే వరులేరయా వరులేరయా. పెరుగుతుంటే బయట చెప్పుకోలేక సూచితే పెరుగుతుంటే కన్నీరైతే బయట చెప్పుకోలేక సూచితే
నాకంటూ ఎవరు లేరయ్యా యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా ఎగకు వినిపోతే చూడు చేయి పట్టి నన్ను ఈ పొన్నడుపు యేసయ్యా చూడు యేసయ్యా చూడు యేసయ్యా చేయి పట్టి నన్ను ఈ పొన్నడుపు యేసయ్యా యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా బ్రతుకు చెట్టిని పరుగెత్తు చెట్టిని చూడు యేసయ్యా నిన్ను చూడు యేసయ్యా చేపట్టి నడుపు యేసయ్యా చూడు యేసయ్యా నిన్ను చూడు యేసయ్యా చేపట్టి నడుపు యేసయ్యా చూడు యేసయ్యా చూడు యేసయ్యా చేయి పట్టి నన్ను నీవు నడుపు మాట విన్నారు కదా, మంచిది. మీ యొక్క బైబిల్ గ్రంథాలు తెరవండి. మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో నుంచి మనం 7 నుంచి 11 వచనాలు చదువుకుందాం. వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థబుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. ప్రేమ అనేక పాపములను కప్పును గనక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి. సణుగు కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాధికులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకరినొకడు ఉపచారము చేయుడి. ఒకడు బోధించిన ఎడల దేవోక్తులను బోధించినట్టు బోధించవలను. ఒకడు ఉపచారం చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు శ్వాసము నుండి చేయవలను. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగయుగములు మహిమయు ప్రభావమును ఆయనకుండును గాక. ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, మనము గడిచినటువంటి 3 వారాలు కూడాను మనము మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో నుంచి ధ్యానం చేసుకోవడం ప్రారంభించాం. గడిచిన వారం మనము మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు ధ్యానం చేసుకున్నాం. మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తాను, గమనించండి. మనం తెలుసుకున్నటువంటి విషయం ఏంటి అన్నట్లయితే, పేతురు గారు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన శ్రమపరచబడి ఉన్నాడు గనక మనము కూడాను అటువంటి శ్రమలు పొందుకుంటాము అని, ఆ శ్రమలను ఎదుర్కోవడానికి ముఖ్యముగా కూడాను 5 రకాలైనటువంటి ఆయుధాలు మనం ధరించాలి అన్న విషయాన్ని గడిచిన వారం మనము స్పష్టంగా కూడాను వాక్యం చదువుకున్నాము, ధ్యానం చేసుకున్నాము, నేర్చుకున్నాము. ఈ వారం చూసుకున్నట్లయితే దేవుని కొరకు జీవించుట, దేవుని కొరకు శ్రమపడాలి. గడిచిన వారం నేర్చుకున్నాము. ఈ వారము
దేవుని కొరకు ఏ విధంగా జీవించాలి. మనము కొన్ని పనులు చేయకూడదని గుర్తుంచుకోవాలి. ఏంటి చేయకూడని పనులు, చేయవలసిన పనులు ఏంటి? దేవుని కొరకు జీవించాలంటే ఏ విధంగా జీవించాలి? చేయకూడని పనులు ఏంటి చూడండి. మొదటి పేతురు రాసిన పత్రికలో నుంచి ప్రేమైన వలరా మనము చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే 4వ అధ్యాయంలో నుంచి 3 నుంచి 6 వచనాల్లోనే ఒక మాట అంటాడు. ఏమంటున్నాడు అన్నట్లయితే, మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులను, చేయదగిన విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్ని జనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. అపరిమితమైన ఆ దుర్వ్యాపారం నందు తమతో కూడా మీరు పరిగెత్తపోయినందున వారు ఆశ్చర్యపడుచు మిమ్మల్ని ద్వేషించున్నారు అన్న మాట మనం గడిచిన వారం మనం చదువుకున్నాం. 7 విషయాలు మీకు క్లియర్ కట్గా మీకు తెలియజేశాను. అయితే ఈ వారము చూసుకున్నట్లయితే మరి పేతురు గారు మనము కూడా అనుకూలమైన విషయంపై దృష్టి నిలుపుకోవాలి అని ఈ యొక్క 7వ వచనం నుంచి 11వ వచనం వరకు ఆయన తెలియజేస్తాడు. అనుకూలమైనవి అంటే ఏంటి అనుకున్నట్లయితే, మనం ఎప్పుడు కూడా మన స్వలాభం మీదే దృష్టి పెట్టుకోకుండాను, మనకు అనుకూలమైన విషయాలే మనం చేయకుండాను, దేవుడి చిత్తం ఏంటో ఎరిగి ఆ చిత్తము కొరకు కనిపెట్టాలి. ఆ విషయాన్నే ఈ మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7 నుంచి 11 వచనాలు కూడాను మరి చక్కగా కూడా పేతురు గారు మనకు బోధించాడు. అయితే మనం కొన్ని ప్రశ్నలు వేసుకుందాం. దేవుని కొరకు ఎలా జీవించాలి? 4 అమూల్యమైన విషయాలు ఈ దినం మనం నేర్చుకుందాం. మానవుల చరిత్ర ఏ విధంగా విభజించబడినప్పటికీ దేవుడు మాత్రము యేసు క్రీస్తు రావడానికి ముందు, అంటే ఆయన మెస్సయ్యగా రావడానికి ముందు ప్రవక్తలందరూ కూడాను ప్రవచించారు. అది చరిత్ర. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు రాకడ కొరకు ఎదురు చూస్తాం చూడండి, అది భవిష్యత్తు. ఈ ప్రపంచము ఈ చరిత్రను, భవిష్యత్తును, లేకపోయినట్లయితే ఈ ఇప్పటి వరకు కూడా జరిగినటువంటి కాలం అంతటిని కూడాను ఏ విధంగా విభజించినప్పటికీ కూడాను బైబిల్ గ్రంథం అయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో నుంచి 1 నుంచి 2 వచనాలు మీరు ధ్యానం చేసుకున్నట్లయితే ఆ ప్రాంతంలోని ప్రవక్తలు ఎవరి గురించి ప్రవచించారంటే మెస్సయ్య యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రాకడ కొరకు ప్రవచించారు. అది చరిత్ర. నంబర్ 2, ఈరోజు చదువుకున్నటువంటి వాక్యంలో చూసుకున్నట్లయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది. అంటే ఏంటి? భవిష్యత్తు. భవిష్యత్తులో ఏం జరగబోతుంది అన్నట్లయితే ప్రతిదానికి కూడా అంతం జరగబోతుంది. ఆ అంతం ఎందుకు జరగబోతుంది అన్నట్లయితే ఆయన యొక్క రాకడ సంభవించబోతుంది అనే విషయాన్ని మీ అందరికీ కూడాను నేను తెలియజేస్తున్నాను. మనము 2 వారాల క్రితము వాక్యము చదువుకుంటున్నప్పుడు ఒక విషయాన్ని మీకు నేర్పించాను. దేవుడు ఎందుకు తన యొక్క రాకడ ఆలస్యం చేస్తున్నాడు? మళ్ళా ఒకసారి ఆ వాక్యాన్ని మీకు చదివి వినిపించాలని ఆశపడుతున్నాను. 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో నుంచి 9వ వచనాన్ని మనము జాగ్రత్తగా చదువుకున్నట్లయితే వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానంను గురించి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడునూ నశింపవలని ఇచ్చయింపక అందరూ మారు మనస్సు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేవుడి యొక్క రాకడ భవిష్యత్తులో సంభవించబోతుంది. అయితే ఎందుకు ఈరోజే ఆయన రావడం లేదు, ఆయన ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అన్నట్లయితే ఈ లోకంలో ఏ నరుడు కూడాను నశించిపోవడము ఆయన చిత్తము కాదు. ప్రతి ఒక్కరికి కూడాను తగిన సమయము ఆయన దయచేస్తున్నాడు. కానీ చాలా సందర్భాల్లోనే మనమే మన యొక్క హృదయాన్ని మనము కఠినపరుచుకుంటూ ఉంటాం. ఏ విధంగా కఠినపరుచుకుంటామండి అని మీరు నన్ను అడిగినట్లయితే, ఈ మధ్యకాలంలోనే ఒక యవనస్తుడు, దాదాపుగా 31 ఏళ్ళు వయసు ఉన్నటువంటి యవనస్తుడు కరోనా బారిన పడి దాదాపుగా 20 రోజుల పాటు హాస్పిటల్లోని ట్రీట్మెంట్ తీసుకుని మరణించడం జరిగింది. అయితే ఆ యవనస్తుడు
దేవుడిని విశ్వసించలేదు. తన తండ్రే తనకు దేవుడు అని భావించి ఎప్పుడు కూడా తన తండ్రినే పూజించేవాడు. అయితే తన బెడ్ మీద ఉంటున్నప్పుడు, ఇంకా ఆయన మరణించడానికి దాదాపుగా 2-3 రోజులు ఉందనగా, తనకు బ్రదరు, తన సహోదరుడు ఒక మెసేజ్ పెట్టాడు. తమ్ముడు, నువ్వు ఇదివరకు ఏ విధంగా జీవించినప్పటికీ కూడా ఇప్పటికైనా సరే నీ నోరు తెరిచి దేవుణ్ణి ప్రార్థన చేసుకో. దేవుడు ఖచ్చితంగా కూడాను మేలు చేస్తాడు, దేవుడు ఖచ్చితంగా కూడాను నేను స్వస్థపరుస్తాడని చెప్తే కనీసం ఆ మెసేజ్ కూడాను ఈ హాస్పిటల్లో ఉన్న కుర్రోడు సమాధానం ఇవ్వలేదంట. చనిపోవడానికే ఇష్టపడ్డాడు, చనిపోయాడు. తను చనిపోతాడు అని అనుకుని ఉండకపోవచ్చు, డాక్టర్స్ ఇస్తున్న ట్రీట్మెంట్ వలన తను కోలుకుంటాడు అని అనుకుని ఉండవచ్చు, కానీ ఆ ప్రాంతంలో తను మరణించడం జరిగింది. ఇది చాలా విచారించదగ్గ విషయం. ఆ సమయంలో అయినా సరే ఆ దేవాది దేవుడిని ప్రార్థన చేసుకున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా కూడాను సహాయం చేస్తాడు. ఈ లోకంలో ఎంతోమంది ఎన్నో విధాలుగా కూడాను ఈ కరోనా వైరస్ని ఎదుర్కోవడానికి అలా చేయాలి, ఇలా చేయాలి, మిరియాల కషాయం తాగాలి, లేకపోయినట్లయితే ఇదిగో ఈ విధంగా కూడాను ఈ యొక్క తులసిని మళ్ళీ ఇంకా మిగతా వాటిని కూడా కలుపుకొని గ్రైండ్ చేసుకొని ఆ నీరుని తాగాలి అని, కొంతమంది ఆవిరి పట్టాలి అని, ఎన్నో 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 సూచనలు, సలహాలు. ఉదయం లెగిస్తే యూట్యూబ్ అంతా కూడా అంతే, ఇలా చేస్తే కరోనా ఎగిరిపోద్ది అని. నిజంగా ఆ విధంగా ఎగిరిపోయినట్లయితే అందరూ అదే పని చేస్తారు. కొంతమంది ఏమోని ఆవు పేడను తీసుకుని ఒళ్ళంతా కూడా రాసుకొని పూసుకొని గోమూత్రాన్ని తాగి ఎండలో కూర్చున్నట్లయితే కరోనా వెళ్ళిపోద్దని ఏవో 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 పనులు వారికి మనసుకు నచ్చినట్లు వారికి తోచిన విధానంగా కూడా వారు చేస్తున్నారు. ఎవరు గోల వారిదే, మనం వారిని ఏమీ విమర్శించొద్దు. కానీ ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అన్నట్లయితే, ఇది దేవుడు మనకు దొరుకుతున్న కాలము. ఈ కాలంలో చాలామంది యవనస్తులు చనిపోయారు, మన ముందే చాలామంది బంధువులు అనారోగ్యపడ్డారు, అనేక మంది హాస్పిటల్స్లో ఉన్నారు, అనేక మంది చనిపోయారు. రకరకాల భయంకరమైన పరిస్థితుల గుండా మానవాళి అంతా కూడా వెళుతుంది. ఇటువంటి పరిస్థితుల్లోని కనీసం మనకు సమయం దొరికింది కనుక ఇకనైనా సరే మనం దేవుడిని ఆశ్రయించాలి. ఎందుకంటే బైబిల్ గ్రంథాల్లోని ఎన్నో రకాల తెగుళ్ళ గురించి రాయబడి ఉన్నాయి. అంతెందుకు, మీరు ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం చివరి భాగంలో మీరు చదవండి. బైబిల్ గ్రంథంలోని ఆ తెగుళ్ళ గురించి ఆ ప్రాంతంలో కూడా రాయబడి ఉంది. దేవుడు ఎన్నో భయంకరమైనటువంటి తెగుళ్లను ఆయన తొలగించాడు. ఈ కరోనా వైరస్ను కూడాను ఆయన తొలగించడానికి ఆయన సమర్థత కలిగిన దేవుడై ఉన్నాడు అన్న విషయాన్ని ఎవరు కూడా మర్చిపోదు. అందరికీ అనారోగ్యం కలుగుతుంది, అందరూ కూడాను ఈ వైరస్ బారిన పడడానికి అవకాశం ఉంది. కానీ ఆ సర్వశక్తుడు నీకు తోడుగా ఉన్నట్లయితే, ఆ సర్వశక్తుడు మనకు తోడుగా ఉన్నట్లయితే మన హృదయంలో భయాన్ని వెళ్ళగొడతాడు, ఆయన గొప్ప కాన్ఫిడెన్స్ ఇస్తాడు. ఆ ధైర్యమే ఏదైనా సరే జయించడానికి అది ఉపయోగకరమైన విషయాన్ని ఎవరు కూడాను మర్చిపోదు. మంచిది ప్రేమైన వల్లగా ఈ యొక్క మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7 నుంచి మరి 11 వచనాల్లో మనం చూసుకున్నట్లయితే, మొట్టమొదటి వచనము ఏదైతే ఉందో ప్రేమైన వల్ల 7వ వచనం అంటాడు, అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారే ప్రార్థన చేయుటకు మెలకుగా ఉండేది. ఈ మొట్టమొదటి వచనాన్ని మనం తీసుకుందాం, 7వ వచనం తీసుకుందాం. ఇక్కడ ఏమని రాయబడిందంటే, అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది. ఈ ఒక్క వచనంలోని 3 పాయింట్లు మనం చాలా జాగ్రత్తగా నేర్చుకుందాం. మొట్టమొదటి పాయింట్ ఏంటి అన్నట్లయితే, దేవుడి యొక్క సమయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడి యొక్క సమయము ఏ విధంగా ఉంటుంది అంటే, తగిన సమయమందు అన్న మాట బైబిల్ గ్రంథంలో రాయబడింది. తగిన సమయం ఏదయ్యిందంటే, ఏ క్షణంలో అయితే నువ్వు దేవుని నామాన్ని ప్రార్థన చేస్తావో అదే తగిన సమయం. అందుకనే దేవుడి యొక్క సమయమని మనం గుర్తు చేసుకోవాలి. రోమీలు రాసిన పత్రికలోని
13వ అధ్యాయంలో నుంచి ప్రేమైన వలరా ఒక్క వచనాన్ని నేను చదవాలి అని ఆశపడుతున్నాను. మీరు కూడాను బైబిల్ గ్రంథం ఉన్నట్లయితే తెరవండి. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము నేను 11, 12 వచనాలు చదువుతున్నాను. వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. మరియు మీరు కాలమును ఎరిగి, ఇందాకలు చెప్పాను, సమయాన్ని మనం ఎరగాలి. దేవుని సమయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. ఆ పాయింట్ మర్చిపోద్దు. మరియు మీరు కాలమును ఎరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనక మనం అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందాము. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈ ప్రాంతంలో పౌలు గారు రోమా సంఘానికి రాస్తూ మనతో కూడా ఆయన మాట్లాడుతున్నాడు. దేవుడి యొక్క సంఘంతో ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన చెప్పేది ఏంటి అన్నట్లయితే మనం మెలకువగా ఉండాలి. ఒక క్రైస్తవుడికి మెలకు అన్నది చాలా అవసరం. మనం బాప్తీసం తీసుకుంటున్నప్పుడు నేను సేవకుడిగా కొన్ని విషయాలు ఒప్పింపజేస్తాను. నాకు కూడా బాప్తీసం ఇస్తున్నప్పుడు, నేను 10వ తరగతిలో ఉంటున్నప్పుడు బాప్తీసం తీసుకున్నాను. అప్పుడు కూడాను నాతో కొన్ని విషయాలు వారు ఒప్పింపజేశారు. ఆ ఒప్పింపజేసిన విషయాల్లోనే ఏంటి మొట్టమొదటి విషయం అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు నా పాపముల నిమిత్తము ఆయన శిలువలో మరణించాడు. మొట్టమొదటి పాయింట్. నమ్ముతున్నావా? యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన మరణించి ఆయన మానవములను విరిచి 3వ రోజు పునరుద్ధానం అయ్యాడు. నమ్ముతున్నావా? నమ్ముతున్నాను. ఆయన ఈ సమయంలోని తండ్రి యొక్క కుడిపార్శ్వాన కూర్చొని నీ కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడని నువ్వు నమ్ముతున్నావా? నమ్ముతున్నాను. నీ పాపములన్నీ కూడా ఈ క్షణం ఇప్పటి వరకు కూడా నువ్వు చేసిన పాపాలన్నీ కూడా క్షమించబడ్డాయని నువ్వు నమ్ముతున్నావా? ఈ నీటి మూలముగా బాప్తీసం తీసుకోవడం వలన నీ పాపాలన్నీ కూడా నువ్వు క్షమించబడ్డాయి నువ్వు నమ్ముతున్నావా? నమ్ముతున్నాను. మనకు బాప్తీసం ఇస్తారు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమున. అయితే ఒక ప్రశ్న, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడాను నేను పాపం చేయకుండా ఉన్నానా అంటే లేదు అని చెప్పాలి. ఎందుకోసం అన్నట్లయితే 16 ఏళ్ల వయసులోని అప్పుడప్పుడే పరిశుద్ధాత్మ యొక్క సహాయాన్ని పొందుకున్నాను. అప్పుడే దేవుని గురించి బాగా నేర్చుకుంటున్నాను, పాటలు నేర్చుకున్నాను, వాక్యము కంఠపాఠ పెట్టడం నేర్చుకున్నాను, మంచి మంచి ప్రసంగాలు వింటున్నాను. ఇంకా రకరకాలుగా కూడాను చూసుకున్నట్లయితే నేను ఆత్మీయంగా ఎదుగుతున్నాను. అప్పుడు నేను బాప్తీసం తీసుకున్నాను. ఆ తర్వాత వయసు పైబడి కొలది కూడాను నేత్రాశ, శరీరాశ, జీవబుడమ్మము నన్ను చుట్టుముట్టాయి. వాటన్నిటి గురించి కూడా తెలుసుకొని వాటి నుంచి బయటకు రావడానికి ఈరోజు ఈ విధంగా కూడాను ఈ యూట్యూబ్ లైవ్ స్ట్రీమ్ ద్వారా మీతో మాట్లాడడానికి సమయం పట్టింది. కానీ ఎప్పుడైతే తెలుసుకున్నానో పౌలు గారు అంటారు, మీరు నమ్మిన దాన్ని గట్టిగా పట్టుకోండి. అదే చెయ్యాలి. అదే మాట ఈ ప్రాంతంలో పౌలు గారు రోమీయులకు రాస్తూ ఆయన సెలవిస్తున్నాడు. ఆయన సెలవిస్తున్న మాట ఏంటంటే, నిద్ర మేలుకొను వేళ అయిందని తెలుసుకొని అలాగూ చేడి మనం విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు, అంటే బాప్తీసం ఎప్పుడైతే తీసుకున్నామో అప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. చూసారా? దేవుడి యొక్క రాకడ సమీపంగా ఉంది. ఇకపై ఇదివరకు చిన్న వయసులోని తెలిసి తెలియని వయసులో చేసిన తప్పులు ఇప్పుడు చేయకూడదు. ఆ కాలం పోయింది. ఆయన విడిచిపెట్టేశాడు. గడిచిన వారం చెప్పాను, చాలు ఈ లోకానుసారంగా జీవించిన కాలము సరిపోద్ది. కానీ ఇకనైనా సరే మనము స్వస్థ బుద్ధి కలిగిన వారుగా ఉండాలి. ఎందుకంటే 12వ వచనం అంటాడు, రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి, అంధకార క్రియలను మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి. అదే మాట గడిచిన వారం మనము నేర్చుకున్న 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో నుంచి క్లియర్ కట్గా కూడా మనం చూసుకున్నట్లయితే 3వ వచనము, 4వ వచనము, 5వ వచనాన్ని ధ్యానం చేసుకుని అంధకార క్రియల ప్రాంతంలో రాయబడ్డాయి. వాటిని విసర్జించాలి. ఆ తర్వాత అంటాడు, తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందాము. అంటే వెలుగులోనికి మనం నడవాలి. ఆ వెలుగు
ఎవరంటే యేసుక్రీస్తు ప్రభుల వారే అయినారు. ఆయనలోనే మనం నడవాలి. ఎలా నడుస్తాం? ప్రార్థన చేసుకోవాలి, వాక్యం చదువుకోవాలి, వాక్యం ధ్యానం చేయాలి. చెడ్డ తలంపు, చెడ్డ ఆలోచన వచ్చినప్పుడు నీ తల మీద నీ చేయి పెట్టుకుని ప్రార్థన చేసుకోవాలి. నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాట ద్వారా కూడాను నువ్వు పట్టబడతావు అనే విషయాన్ని నువ్వు మర్చిపోదు. నువ్వు తీర్పులోనికి వస్తావు అనే విషయాన్ని మర్చిపోదు. అన్ని అంధకార సంబంధించిన క్రియలను మనం విసర్జించాలి. మనము వెలుగు సంబంధాలుగానే మనం ఉండాలి. మనం వెలుగులోనే నడవాలి. ఎందుకంటే గతించిన కాలంలో మనము ఇష్టానుసారంగా కూడా మనం జీవించాం. అంతేకాకుండా ప్రియమైన మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం చూసుకున్నట్లయితే ఆ ప్రాంతంలో అంటాడు, చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని వింటురు కదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనుచున్నాము. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈ ప్రాంతంలో ఒక్క వచనాన్ని తీసుకున్నాము. వచనంలో 3 విషయాలు మనం నేర్చుకుంటున్నాం. ఆ వచనం ఏంటంటే మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం, అన్నిటి అంతము సమీపమై ఉన్నది. 2000 సంవత్సరాల క్రితం పేతురు గారు ఈ పత్రిక ద్వారా ఒక ప్రవచనాన్ని మనకు ఇచ్చాడు. 2000 సంవత్సరాల నుంచి కూడా సంఘము దేవుడి యొక్క రాకడ కొరకు కనిపెడుతుంది. ఎన్నో భయంకరమైన యుద్ధాలు గుండా, ఎన్నో భయంకరమైనటువంటి రోగాలు గుండా, భయంకరమైనటువంటి కెలామిటీస్ ద్వారా మానవాళి ప్రయాణం చేసింది. ఎంతోమంది ఎన్నో విధాలుగా చనిపోయారు. ప్లేగ్ వ్యాధి వాళ్ళని చనిపోయిన వాళ్ళు, మలేరియా వాళ్ళని చనిపోయిన వాళ్ళు, కలరా వాళ్ళని చనిపోయిన వాళ్ళు, రకరకాల స్పానిష్ ఫ్లూ వలన చనిపోయిన వాళ్ళు, కొన్ని వేల లక్షల కోట్ల మంది చనిపోయారు గడిచినటువంటి 2000 సంవత్సరాల నుంచి కూడా. అయినప్పటికీ కూడా ప్రేమైన వల్లరా మనం ఇంకనూ కూడాను ఈ విధంగా కూడా జీవిస్తామంటే అది దేవుడి యొక్క ఉచితమైనటువంటి కృప. ఇది కడవర కాలం అయింది కనుక మానవులు తీవ్రంగా కూడా వేధించబడుతున్నారు. ఇవంతా కూడాను దేవుడి యొక్క రాకడకు సూచనగా ఉందనే విషయాన్ని మర్చిపోదు. 2 మాట, స్పష్టమైన మనసు కలిగి ఉండాలి. ఏంటి అన్నట్లయితే చాలామంది మాట్లాడతారు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియదు. నీలో స్పష్టత ఉండాలి. చిన్నప్పుడు నేను స్కూల్లోని చెప్తుంటే చక రాసేసుకునేవాడిని, చాలా స్పీడ్గా రాసేసుకునేవాడిని. నా రైటింగ్ అంతా కూడా చైనా రైటింగ్లో ఉంటుంది. ఇంటికి వచ్చిన తర్వాత చదువుకుందాం అంటే నా రాత నాకే అర్థమయ్యేది కాదు. కానీ ఈరోజు మీ అందరికీ నేను తెలియజేస్తున్న విషయం ఏంటి అన్నట్లయితే, నా రాత నాకు అర్థం కావట్లేదు కనుక నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏంటి అన్నట్లయితే, నా రాత నాకే అర్థం కాకపోతే ఆ పేపర్ దిద్దేవాడికి అసలు అర్థం కాదు. అందుకనే నేను పొడిగా అయినా సరే విడివిడిగా రాయడం నేర్చుకున్నాను. అందుకనే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయగలిగాను. గమనించండి. అలాగే నువ్వంటే నీకే తెలియనప్పుడు, నువ్వు నీకే అర్థం కాలేనప్పుడు, నీ జీవితం పట్ల నీకే మనసు లేనప్పుడు నిన్ను ఎవరు అర్థం చేసుకుంటారు? అపోస్తుల కార్యాల్లోని ప్రేమైన వల్లరా మొదటి అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే ఆ ప్రాంతంలోని 2 దేవదూతలు 10-11 వచనాల్లో ఈ విధంగా మాట్లాడడం మనం చూస్తాం. ఏంటి అన్నట్లయితే, ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేర్చూచుండడి, ఇదిగో తెల్లని వస్త్రం ధరించుకున్న 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. సో నీ మనస్సు స్పష్టత ఉండాలి. శ్రమలు వచ్చాయని, బాధలు వచ్చాయని, కష్టాలు వచ్చాయని, నష్టపోయేవని సంఘాన్ని విడిచిపెట్టకూడదు. నువ్వు ఎందుకు సంఘంలో నువ్వు సభ్యుడిగా కొనసాగాలంటే, ఎందుకు నువ్వు సంఘంలో సభ్యురాలుగా కొనసాగాలంటే, ఈ లోకంలో ఉన్న ఏ ఐశ్వర్యం కన్నా సరే, ఈ లోకంలో ఉన్న భోగ భాగ్యాల కన్నా సరే దేవుడిచ్చే రక్షణే ప్రాముఖ్యమైంది. ఈ లోకంలో ఆస్తి అంతా కూడబెట్టుకున్న తర్వాత పరలోకంలో నువ్వు ధనాన్ని సమకూర్చుకోకపోవడం వల్ల నువ్వు నరకానికి వెళ్ళిపోయినట్లయితే ప్రయోజనం ఏమి కూడాను లేదు. నిజమైనటువంటి విడుదల ఏంటి అన్నట్లయితే మన పాపములు క్షమించబట్టే. అందుకనే ఆయన త్వరలోనే రానై ఉన్నాడు కనుక నీ మనస్సు కూడాను ఆయన రాకడ కొరకు సిద్ధపరచుకో. 3వది, ఆత్మానుసారమైన ప్రార్థన. ఇది చాలా ప్రాముఖ్యమైనది.
దేవుని చిత్తము ప్రాముఖ్యమైనది. ఆ విషయమును మనము గమనించకపోతే నిద్రించిన శిష్యులను బోలి ఉంటాము. అర్థమవుతుందా మీ అందరికి కూడాను? పేతురుతోని యాకోబు యోహానుతో యేసుక్రీస్తు ప్రభువారు ఆ గెత్సెమనే తోటలో ఆయన అంటాడు, నా హృదయము కలవరం చెందుతుంది, నేను వెళ్ళి ప్రార్థన చేస్తాను, మీరు మెలకువగుండి ప్రార్థన చేయండి. కానీ వాళ్ళు మెలకువగా ఉండలేకపోయారు. ఎందుకంటే వాళ్ళ కళ్ళు భారంగా ఉన్నాయి, వాళ్ళు అలసిపోయారు, వాళ్ళు నిద్రపోయారు. ఏ పేతురు అయితే ఆ రోజు నిద్రపోయాడో ఆ పేతురు ప్రేమనులరా ఈరోజు మనతో మాట్లాడుతూ అంటాడు, నీకు ఆత్మానుసారమైన ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. 3 విషయాలు గమనించాం 7వ వచనంలోని. అర్థమవుతుందా? మళ్ళా చదువుతున్నాను. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారే ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండడి. స్వస్థ బుద్ధి అన్నది చాలా చాలా మన జీవితంలోని అవసరము. ప్రేమైన వాళ్ళారా, పేతురు గారు ఈ 7వ వచనంలోని ఆయన మనతో చక్కగా ఆయన మాట్లాడాడు. ఇంకా మనము ముందుకు వెళ్దాము. అపోస్తులైన పేతురు ప్రకారము క్రీస్తు రాకడలో మనము ఎటువంటి సిద్ధపాటు కలిగి ఉండాలి అన్న ప్రశ్న మనకు 8వ వచనం చదువుకుంటే మనం వేసుకుంటాం. 8వ వచనం ఏమైనా ఉంది అన్నట్లయితే, ప్రేమ అనేక పాపములను కప్పును గనక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారయుండుడి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రేమైన వల్లరా. ఈ వచనం మనతో ఏమని మాట్లాడుతుంది అన్నట్లయితే, క్రీస్తు యొక్క ప్రేమను మనము అభ్యసించాలి. ప్రాక్టీస్ క్రైస్ట్ లవ్, క్రిస్టియన్ ఫెయిత్. ఈ క్రైస్తవత్వానికి ఒక ప్రేమ ఉంది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన మన దేవుడే ఉన్నాడు. ఆయన ఎంతగా ప్రేమించాడంటే సర్వలోకం కొరకు కూడాను తన ప్రాణాన్ని ఆ సిలువలో పెట్టి ఆ 2 చేతులు చాస్తూ ఆయన తెలిపింది ఏంటంటే, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అన్న విషయాన్ని తెలియజేశాడు. ఇంకంతకన్నా త్యాగం ఈ లోకంలో ఎవరు చేయలేరు, ముందున్న కాలంలో కూడాను ఎవరు కూడా చేయజాలరు కూడాను, ఎవ్వరు కూడా చేయలేరు. ఏదైనా వంట వండుతున్నప్పుడు ఆడవారికి ఏదైనా సరే ఒక గ్యాస్ సెగ తగిలినట్లయితే బాబోయ్ చేయి కాలిపోయిందని ఆ రోజంతా కూర్చుంటారు, మండిపోతుందని అనుకుంటారు. ఒక రక్త బొట్టు ఏదైనా పని చేస్తూ మన చేయి కానీ తెగిని రక్తమైనా కారినట్లయితే కొన్నాళ్ళు మనం పని చేయలేం. ఒక దెబ్బ తగిలినట్లయితే మనం ఎంతోసేపు కూర్చొని బాధపడతాం. అలాంటిది 1 తక్కువ 40 కొరడా దెబ్బలు తినడం అంటే మామూలు కాదు. ఆయన వీపు దున్నెని చేను వల్లే అయిపోయిందంట. అంతేకాకుండా తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు, తల కూడా స్రవిస్తుంది రక్తాన్ని. 2 చేతుల్లో మేకులు వేశారు, 2 కాళ్ళు కలిపి ఒక మేకు వేశారు, పక్కలో బళ్ళెంతో పొడిచారు. ఇంకెంతకన్నా తీవ్రమైన మరణం ఈ లోకంలో ఎవరు పొందుకోరు అనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తుంది. ఎందుకు ఆ విధంగా మరణించడానికి ఆయన ఇష్టపడ్డాడు? ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక. అందుకని ఈ విషయాన్ని ప్రేమైన వాళ్ళు మీరు గమనించండి. మన శత్రువులు మనం ప్రేమించకపోయినడలా మన వెనుకున్న వారిని మనము ప్రేమించలేము. ఇది మంచి విషయం. ఈ 8వ వచనంలో ఏమని తెలియజేస్తుందంటే, ప్రేమ అనేక పాపములను కప్పును గనక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారు ఉండేది. అంటే ఒక ప్రేమలో ఒక రకమైనటువంటి బంధం ఉండాలన్నమాట. ఒకవేళ కానీ మన శత్రువులు మనం క్షమించలేకపోయినట్లయితే మనం వెనుకున్న వారు మనం ఏం క్షమిస్తాం? ఫర్ సపోజ్గా వాక్యం చెప్తున్నప్పుడు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని చెప్పడం చాలా సులువు. వాక్యం చదువుతున్నప్పుడు ఎవరికైనా సరే బోధిస్తున్నప్పుడు అటువంటి ఎగ్జాంపుల్స్ ఇవ్వడం, అటువంటి మాటలు తీసుకొని ఒక 15, 20, 45 గంట సేపు మాట్లాడడం కొంతమందికి సులువే, కానీ ఆచరించడం అన్నది చాలా కష్టం. ఎవరు ఆచరించగలరు అన్నట్లయితే, ఎవరైతే విని గ్రహిస్తారో, ఎవరి హృదయంలో అయితే ఆ విషయము చక్కగా కూడాను హృదయక్షేత్రంలో భద్రపరచబడిందో వారు మాత్రమే చేయగలరు.
మీ శత్రువులు మీరు క్షమించలేకపోయినప్పుడు మీ వెనక ఉన్నవారు మీరు ఎలా క్షమిస్తారు? మీ వెనక ఉన్నవారు అంటే మీ భార్య కావచ్చు, నీ భర్త కావచ్చు, నీ పిల్లలకు కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఒకళ్ళని క్షమించే హృదయం నీకు లేనప్పుడు నీ వాళ్ళని ప్రేమించే హృదయం కూడా నీకు ఉండదు. ఈ విషయాన్ని గమనించుకో. చాలామంది నా మీద కూడా కోపడుతూ ఉంటారు. ఈరోజు అయ్యగారు నా గురించే ప్రసంగం చెప్పారండి అన్నట్లయితే, అవును నీ గురించే చెప్పాను, కానీ నీ గురించి నాకేం తెలియదు. నా దేవుడికి అన్నీ కూడా నీ గురించి తెలుసు. అందుకనే దేవుడు తన సేవకుడైన నా ద్వారా నీతో మాట్లాడాడు. ఈరోజు నీ పరిస్థితులతో దేవుడు తన సేవకుడి ద్వారా మాట్లాడించాడు. అందుకనే ఎవరిని కూడాను అపార్థం చేసుకోదు. మిక్కటమైన ప్రేమ కలిగినవే ఉండాలి. ఎంత ప్రేమ అంటే ఎప్పుడైనా సరే ఒక అపార్థము మనకు ఎదురైనప్పటికీ కూడాను మనం వెంటనే అపార్థం చేసుకునేవారుగా కాకుండాను ఈ పరిస్థితి ఎందుకు ఇలా వచ్చిందో, ఎందుకు ఆ మాట అన్నారో, లేకపోయినట్లయితే ఎందుకు ఇలా జరిగిందో అని మనం అర్థం చేసుకోవాలి. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే ఆ ప్రాంతంలో వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పును. హల్లెలూయా. నిజమే ప్రేమైన వాళ్ళరా, మనము పగను కలిగి ఉన్నట్లయితే నిజంగా కూడాను క్రైస్తవ ప్రేమ అంటే ఏంటో మనకు తెలియదు. నా వ్యక్తిగతమైన జీవితంలో కూడాను నేను చాలామందిని చూశాను. అపవాది చాలామంది నా ముందు పెట్టింది. వాళ్ళు ఈ లోకంలో చాలా ధనవంతులుగా ఉన్నారు, కానీ వారు చేసే పనులన్నీ కూడా గమనిస్తే నేత్రాశ, శరీరాశ, జీవడము. వాళ్ళు దేవుని పేరునే సంపాదించుకున్నారు. వాళ్ళ బిడ్డలు వ్యభిచారం చేస్తారు, త్రాగుతారు. అందరూ కలిసి కూడాను ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా బూతులు మాట్లాడతారు. చాలా తీవ్రమైనటువంటి లైఫ్ స్టైల్ వారు కలిగి ఉన్నారు. అటువంటి చాలామందిని అపవాది నా ముందుకు రప్పించింది. అపవాది యొక్క గోల్ ఏంటి అన్నట్లయితే, ఎవరైనా సరే నిష్టగా జీవించినప్పుడు దేవుని కొరకు నిజమైనటువంటి ప్రేమను కనుపరుస్తూ దేవుని యొక్క రాజ్యం కొరకు పాటుపడుతున్న వారిని పడగొట్టాలి అన్నది అపవాది యొక్క అభిప్రాయం. ఈ లోకంలో చాలామంది చక్కటి సువార్తను ప్రకటించి ఒక 10-15 సంవత్సరాలు అయిన తర్వాత వారు చల్లబడిపోతున్నారు. దానికి గల కారణం ఏంటి అన్నట్లయితే, వాళ్ళు దేన్నైతే ఆశించి ప్రారంభించారు అన్నట్లయితే కొంతమంది ఆత్మలను ఆశించి ప్రారంభిస్తారు, కొంతమంది ధనాన్ని ఆశించి ప్రారంభిస్తారు. ఆత్మల్ని ఆశించి సేవ ప్రారంభించిన వారు మొట్టమొదటి దినం నాడు, వారి సేవా పరిచర్యలోని మొట్టమొదటి దినం నాడు వారికి ఉన్న విశ్వాసము వారి లోకంలో జీవించినంత కాలం కూడా దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ముందుకు ప్రయాణం చేస్తారు. కానీ డబ్బుని సంపాదించుకోవాలని ఎవరైతే పరిచర్యను ప్రారంభించారో దేవుడు వారిని కూడా విడిచిపెట్టడు. కానీ ఇక్కడ ఉన్నటువంటి తేడా ఏంటి అన్నట్లయితే, మనమే దేవుని విడిచిపెట్టిన వాళ్ళు అవుతాం. ఎందుకు అన్నట్లయితే, ఒక 10-15 సంవత్సరాలు, ఒక 20 సంవత్సరాలు పరిచయం చేసిన తర్వాత ఆర్థికపరమైన వనరులు బాగా దేవుని దగ్గర నుంచి పొందుకున్న తర్వాత మనము దేవుడి యొక్క చిత్తానుసారంగా కాకుండాను మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ ఉంటాం. అయితే అటువంటి వారిని కూడా దేవుడు విడిచిపెట్టాడు. కానీ వారు దేవుడు విడిచిపెట్టినందుకు వారి జీవితంలో చాలా నిరుత్సాహాన్ని వారు మూట కట్టుకున్న వాళ్ళు అవుతారు. కొంతకాలము వారి శరీరంలో ఉన్నటువంటి శక్తి కొలది, వారి దగ్గర ఉన్న ధనాన్ని కొలది వారు సంతోషించవచ్చు, ఆనందించవచ్చు. కానీ తర్వాత వారు ఎప్పుడైతే వారి జీవితాన్ని గురించి గొప్ప పాఠాన్ని వారు నేర్చుకుంటారో జీవితాన్ని సరిచేసుకునే అవకాశం కూడా వారు పొందుకోలేరు. అందుకనే ధనవంతుడు లాజరు గురించి మనము లూకా సువార్త 17వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే, ధనవంతుడు తన జీవితకాలం అంతా కూడా సుఖించాడు, చాలా చక్కగా కూడాను లైఫ్ని ఎంజాయ్ చేశాడు. తనకేమి తక్కువ లేదు. తను అలాంటి వాడే, తన వెనకాతలో ఉన్నటువంటి ఒక 4 తమ్ముళ్ళు కూడా అలాంటి వాళ్ళే. వాళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళు సంపాదించుకున్నారో, వారి పూర్వీకులు సంపాదించుకున్నారో ఈ విషయాలు ఏమి రాయబడలేదు. కానీ వాళ్ళు ధనవంతులు, వాళ్ళ ధనాన్ని సంపాదించుకున్నారు. కానీ ఎప్పుడైతే ఆ ధనవంతుడు మరణించాడో అప్పుడు నిజమైనటువంటి తీర్పులోనికని వచ్చాడు.
భయంకరమైనటువంటి వేదన, భయంకరమైనటువంటి శోధన, వేదన, బాధ ఆ నరకంలో తను అనుభవించాడు. అబ్రహాముతో అంటాడు, తండ్రి అయిన అబ్రహామా, లాజర్ను పంపించి లాజరు యొక్క వేలు కొనతోని నా నాలుక మీద ఒక చుక్క నీటి బొట్టు చాలంటాడు. పంపించి ఒకసారి దయించి ఈ నరక వేతన, ఈ నరక యాతన నేను అనుభవించలేకపోతానంటే అబ్రహాం గారు అంటారు, ఇక్కడ వాళ్ళు అక్కడికి కానీ అక్కడ వాళ్ళు ఎక్కడికి కానీ రాకుండా మధ్యలో పెద్ద అగాధం ఉంది. నీ జీవితాన్ని కూడా నువ్వు జాగ్రత్తగా పరిశీలించలేకపోయినట్లయితే నీ జీవితం కూడాను అగాధంగా మారిపోద్ది. దేవుడిని కొంతమంది అవహేళన చేస్తున్నారు. ఏ విధంగా చేస్తున్నారు అన్నట్లయితే వారు చేయకూడని పనులు చేస్తూ పాపంతో పాటు రాజీ పడి ఎప్పుడైతే పాపంలో జీవిస్తున్నారో అప్పుడే వారు దేవుడిని అవహేళన చేసిన వారు అయ్యారు అనే విషయాన్ని మీ అందరికీ నేను తెలియజేస్తాను. అయితే ఇక్కడ ఒక మంచి విషయం ఏంటంటే ప్రేమ అనేక పాపాలను కప్పుతుందట. అందుకనే అందరూ కూడా ప్రేమను కలిగి ఉన్నాడు. మంచిది, మనం ముందుకు వెళ్దాం. ప్రేమైన వల్లరా, క్రైస్తవులు చేయవలసిన ఉపచారంను గురించి పేతురు ఏమని వివరిస్తున్నాడు. ఓకే, మంచిది. ఏం చేయాలి? ఒకరినొకడు ప్రేమ కలిగి ఉండాలి. మిక్కటమైన ప్రేమ, ఇక్కడ వాక్యం కూడా చాలా తీవ్రంగా ఉంది. మిక్కటమైన ప్రేమ గలవారై ఉండి అంటాడు 8వ వచనం. అయితే ఎలా చేయాలి మనం ఉపచారం? 9వ వచనం చూసుకున్నట్లయితే అంటాడు, సణుకు కొనకుండా ఒకరినొకడు ఆతిథ్యం చేయుడి. అండర్లైన్ చేసుకోండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. క్రైస్తవ ప్రేమను మనం ఎలా వివరించగలము అన్నట్లయితే సహోదర ప్రేమతో మనం వివరించగలం. అపోస్తుడైన పేతురు ఈ భాగంలో మనకు చక్కగా ఆయన తెలియజేశాడు. క్రైస్తవ సహవాసములో ఆతిథ్య ప్రేమ ఉండాలి. దేవునితో మనకున్న సంబంధం విషయంలో మనము భిన్న అభిప్రాయములు కలిగిన వ్యక్తులను ఎదుర్కొంటాము. అయితే ఆతిథ్యం అన్నది ఒక పరిచర్య అని మరవకూడదు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మంచిది. ప్రేమైన వల్లరా, ఎవరైనా సరే మన ఇంటికి వచ్చినట్లయితే మన ఇంట్లో ఎంతవరకు వాళ్ళని పెట్టుకోగలము, ఎంతకాలం మనం నిజంగా కూడా వాళ్ళని మనం చూసుకోగలము. మనం ఒక్కరికి సహాయం చేయవలసి వచ్చినప్పుడు ఎంతవరకు మనము సహాయం వాళ్ళకు చేయగలం. ఇది మనము ఒకరినొకరు అడుక్కోదగ్గ ప్రశ్న. ఎందుకోసం అన్నట్లయితే ప్రేమైన వల్లరా, ఇక్కడ పేతురు గారు అంటాడు సణుగు కొనక అన్న మాట 2000 సంవత్సరాల క్రితము ఈ వాక్యాన్ని ప్రవచనాత్మకంగా మనకు అందించినప్పుడు పరిశుద్ధాత్మ వారు పేతురు గారి యొక్క హృదయాన్ని ప్రేరేపించాడు అన్నట్లయితే మనం ఎలాంటి వాళ్ళమో దేవునికి బాగా తెలుసు. అవునా? మనము సణుగు కొనకుండా ఎన్ని పనులు చేస్తామో దేవునికి బాగా కూడా తెలుసు. ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఎన్నో సందర్భాల్లోని మనం చేస్తాం, కానీ వెనక్కి సణుక్కుంటాం. మనం చేసి దాన్ని మర్చిపోమంటున్నాడు దేవుడు. ఇంకోళ్ళకి 10 మందికి కూడా చెప్పి నిన్ను నువ్వు పూజించుకునేలాగా చేసుకోకూడదు. విడిచిపెట్టాలి. ఎలా విడిచిపెట్టాలి అన్నట్లయితే నువ్వు దానం చేస్తున్నప్పుడు కుడి చేతితో చేసిందని ఎడమ చేతికి తెలియకూడదు అంటాడు బైబిల్లో దేవుడు. కానీ మనం ఏం చేస్తాము అన్నట్లయితే మనం కుడి చేత్తో ఇస్తున్నప్పుడు ఎడమ చేతికి తెలియకుండా మనం ఎలా చేస్తాము? కుడి చేత్తోని ఎడమ చేత్తో 2 చేతులతో లెక్క పెట్టే కదా ఇవ్వాలి అనుకుంటాం. అక్కడ కుడి చేత్తో ఇచ్చింది ఎడమ చేతికి తెలియకూడదు అన్నట్లయితే అసలు నువ్వు ఎంత ఇస్తున్నావో నీకు లెక్క నీకు తెలియకూడదు. నువ్వు చేస్తున్న పనులు ఎలా ఉండాలి అన్నట్లయితే మంచి పని చేస్తున్నప్పుడు నువ్వు ఎవరిని కూడా సలహా సూచన అడగక్కర్లేదు. నీ భార్య దగ్గరికి వెళ్ళి నువ్వు పర్మిషన్ తీసుకోక్కర్లేదు. నీ పిల్లల దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకోక్కర్లేదు. మంచి పని చెయ్యాలని నీ దేవుడు నీ యొక్క హృదయాన్ని ప్రేరేపించినప్పుడు నువ్వు ఆ మంచి పనిని చెయ్యాలి. చేసిన తర్వాత నీ కుటుంబంతో చెప్పుకో, కానీ కుటుంబంతో చర్చించి మంచి పని చేయాలనుకోవద్దు. చెడ్డ పని విషయంలో అయితే నువ్వు నీ భార్యకు చెప్పాలి, నీ పిల్లలకు చెప్పాలి, నీ స్నేహితులకు చెప్పాలి. చెప్పి నా యొక్క ఆలోచన ఈ విధంగా ఉందన్నప్పుడు దేవుడు వారి ద్వారా నీకు సహాయం కలగజేస్తాడు. సో ప్రేమైన వలన మనము
ఎటువంటి ప్రేమను కలిగి ఉండాలంటే సహోదర ప్రేమను కలిగి ఉండాలి. చివరిలో ఒక మాట అన్నాను, దేవునితో మనకున్న సంబంధము విషయంలో మనం భిన్న అభిప్రాయములు కలిగి ఉన్న వ్యక్తులను ఎదుర్కొంటాం. అందరి యొక్క అభిప్రాయాలు ఒకేలా ఉండవు. గమనించండి, మనకు దేవునికి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏదైతే ఉందో ఆ సంబంధంతో ఆత్మీయ ప్రయాణం మనం చేస్తున్నప్పుడు రకరకాల అభిప్రాయం కలిగిన వాళ్ళు వస్తూ ఉంటారు. ఆ అభిప్రాయం కలిగిన వాళ్ళు వచ్చినప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అన్నట్లయితే, ఆతిథ్యం అన్నది ఒక పరిచర్య అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఆతిథ్యం అన్నది ఒక పరిచర్య అన్న విషయాన్ని మనం ఎప్పుడు కూడాను గుర్తుపెట్టుకోవాలి. ఎవరో ఏదో చెప్తారు, వస్తారు, కానీ మనము దేవునితో సహవాసం కలిగి ఉన్నప్పుడు, దేవునితో ఒక సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు మన ఆలోచన ఎప్పుడు కూడాను ఆయనకి ఇష్టకరముగానే ఉండాలి. ఆయనకి ఇష్టకరముగా ఉండే ఆలోచన ఏంటంటే మనమందరూ కూడాను సహోదర ప్రేమను కలిగి ఉండాలి. ఆతిథ్యం ఇచ్చే విషయంలో మనం ఎక్కడ కూడాను మనము అడుగు వెనక తీయడానికి వీలు లేదు. ఎందుకంటే ఒకవేళ మనకు తెలియకుండానే మనం దేవునికి ఆతిథ్యం ఇచ్చిన వాడు అవుతామన్న విషయాన్ని ఎవరు కూడాను మర్చిపోవద్దు. దేవుడు ఖచ్చితంగా కూడాను ఈ ప్రయాణంలో మనందరికీ కూడాను ఆయన మేలు చేస్తాడు. మొదటి యోహాను రాసిన పత్రికలో నుంచి మొదటి అధ్యాయంలో నుంచి 3వ వచనంలో అంటాడు, మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు. సహవాసాన్ని అండర్లైన్ చేసుకోండి. నేనేమంటున్నాను అంటే మన సంఘములోని సమాజంలోని సహోదర ప్రేమ ఉండాలి. అయితే ఇక్కడ అంటాడు యోహాన్ గారు, మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దాన్ని వినిన దాన్ని మీకును తెలియజేస్తున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈ ప్రాంతంలోని యోహాన్ గారు ఏమంటున్నాడు అన్నట్లయితే, మేము దేన్నైతే పొందుకున్నామో దాన్ని మీకు చెప్తున్నాం. ఆయన అంటున్నటువంటి మాట, మాకు మీకు సహవాసం కలిగి ఉండాలి అన్నట్లయితే, మేము ఏ విధంగా అయితే మా సహవాసం తండ్రితోనూ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారితో కలిగి ఉన్నదో అటువంటి సహవాసం మీకును ఉండాలి. ఇదివరకు కాలంలో మిరాకిల్స్ జరిగేవండి, ఈ కాలంలో జరగట్లేదు. మిరాకిల్స్ వర్కర్స్ తక్కువైపోయారంటే కుదరదు. మిరాకిల్స్ చేసేవారంగా మనం ఉండాలి. ఇదివరకు కాలంలో ఆ విధంగా జరిగింది, ఈ కాలంలో జరగట్లేదు అన్నట్లయితే నిజంగా మనం దేవునితో సహవాసం కలిగి ఉన్నామా, నిజంగా మనలోని సహోదర ప్రేమ కలిగి ఉన్నామా అన్న ప్రశ్నను మనము వేసుకోవాలి. ఆ విధంగా వేసుకున్నప్పుడు మనకు సమాధానం పరిశుద్ధాత్మ వారి ద్వారా అనుగ్రహించబడుతుంది. మంచిది. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. మన ఆత్మీయ వరములను ఎందుకొరకు వాడాలి? మనము 10వ వచనంలో చదువుతాం, దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకరినొకడు ఉపచారం చేయుడి అన్న మాట ఈ ప్రాంతంలో ఉంది. ఇక్కడ మంచి గృహ నిర్వాహకులుగా ఉండాలి, మంచి సేవకుడుగాను మంచి సేవకురాలుగా ఉండాలి. మా తాతయ్య గారు మరి కుటుంబంతో చెప్పేవారంట, మగాడు ఆ కుటుంబానికి ఒక సేవకుడుగా ఉండాలి, భర్త తండ్రి ఆ కుటుంబానికి మొట్టమొదటిగా కూడాను నేను సంఘానికి సేవకుడు కాకముందు నా కుటుంబానికి నేను సేవకుడై ఉండాలి. దాని యొక్క అర్థం ఏంటి అన్నట్లయితే నేను ఒక మంచి గృహ నిర్వాహకుడిగా ఉండాలి, మంచి తలాంతులు నేను కలిగి ఉండాలి. నేను నా భార్య ప్రేమను నేను పొందుకోలేకపోయినట్లయితే, నా బిడ్డల ప్రేమను నేను పొందుకోలేకపోయినట్లయితే, నా భార్య నన్ను అర్థం చేసుకోలేకపోయినట్లయితే, నా బిడ్డలు నన్ను అర్థం చేసుకోలేకపోయినట్లయితే నేను మంచి గృహ నిర్వాహకుడిగా ఎప్పుడూ కాలేను. సో మంచి పేరు ఎక్కడ జనరేట్ అవుద్దంటే మొట్టమొదటిగా మన గృహంలోనే జనరేట్ అవ్వాలి. నా భర్త దేవుడికి చాలా భయపడతాడండి, నా భర్త నిజంగా కూడా నన్ను ఎక్కువగా ప్రేమిస్తాడు, మా తల్లిదండ్రులు నిజంగా మమ్మల్ని ఎక్కువగా ప్రేమిస్తారు అని సాక్ష్యము మన కుటుంబంలో నుంచి రావాలి. ఆ తర్వాత సమాజము,
సంఘము ఏదైనా సరే. చాలామంది ఈ రోజులోని ఎలా ఉన్నారంటే, ఈ క్రైస్తవత్వంలో కూడా చాలా కాంపిటీషన్స్ వచ్చేసాయి, విపరీతమైనటువంటి కాంపిటీషన్స్. ఒక సేవకుడు చక్కగా వాక్యం బోధిస్తున్నాడంటే ఆ సేవకుడిని తీసుకుని వెళ్ళి అనేక ప్రాంతాల్లోని ఆ సేవకుడిని మనము దేవుడి యొక్క పరిచయ కొరకు వాడుకుందామనే ఆశ ఈ రోజుల్లో లేదు. ఇదివరకు కాలంలో ఉండేది. ఎవరైనా ఒక మంచి స్పీకర్ ఉన్నట్లయితే ఆయన పిల్లలు మన సంఘానికి సమాజంగా కొంతమందిని పోగు చేసి వారికి వాక్యం చెప్పించాలని ఆశ ఉండేది. ఈ రోజు ఎప్పుడు అలా లేదు. ఈ రోజు ఎప్పుడులో పరిస్థితులు ఎలా అయిపోయాయంటే, ఎవరైనా ఒక మంచి సేవకుడు పైకి వస్తున్నాడు అన్నట్లయితే తొక్కేద్దాం, మనకు లేని ఆధిక్యత ఆయనకి ఎందుకు. భిన్నమైనటువంటి ఫెలోషిప్స్, రకరకాల ఫెలోషిప్స్. ఒక ఊరు వెళ్ళాను, ఆ ఊరిలోని మార్పు సభలు పెట్టాం, పెద్ద సేవకుడు ఆయన భార్య అంటారు, ఈ ఫెలోషిప్లన్నీ కూడాను పోవాలి, అప్పుడు కానీ పరిశుద్ధాత్మ అగ్ని దిగిరాదు అని చెప్పింది ఆమె. అంటే ఆవిడ కూడా గమనించారు. ఏమని గమనించారు అన్నట్లయితే, చాలామంది సేవకులు కూడాను రాజకీయ నాయకులు అయిపోయారు. మనకు రాజకీయంతో పనే లేదు. మన సంఘంలో రాజకీయం ఉండడానికి వీల్లేదు, క్రైస్తవ సమాజంలో రాజకీయం ఉండడానికి వీల్లేదు. ముఖ్యంగా కూడా సేవకుల మధ్య రాజకీయం ఉండడానికి వీల్లేదు. రాజకీయ నాయకుల కొరకు ప్రార్థన చేద్దాం, దేవుడు వారికి దీర్ఘాయువు ఇవ్వాలని ప్రార్థన చేద్దాం, దేవుడు వారికి జ్ఞానం ఇవ్వాలని ప్రార్థన చేద్దాం. కానీ మనము మాత్రమే ఏ జెండాను కూడా పట్టుకొని తిరగకూడదు. మన జెండా, మన ఎజెండా ఒకటే, యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క రాజ్యము ఈ లోకంలో స్థాపించబడాలి. యేసు క్రీస్తు ప్రభుల వారు త్వరలోనే రానై ఉన్నాడు గనక ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆత్మ కూడా ఆయన ఎదుర్కోవడానికి సిద్ధపడాలి. ఆయన రాజ్యము 2000 సంవత్సరాల క్రితమే సంఘానికి పునాది వేయబడింది. ఇంకా సంఘం కట్టబడుతుంది, సంఘము నిర్మాణం జరుగుతుంది, ఆయన రాకడి వరకు కూడా నిర్మాణం జరుగుతుంది. అయితే తేడా ఏంటి అన్నట్లయితే, లోకమంతా కూడాను ఆ లక్ష్యంలో ప్రవేశించాలి అన్నట్లయితే మన మధ్య రాజకీయాలు ఉండకూడదు. మన ఆత్మీయ వరములను దేవుని పరిచర్య కొరకు ఉపయోగించాలి. క్రీస్తు శరీరమును సేవించుటకును ఆయన ఆలయం నిర్మించుటకును వాటిని మనము వినియోగించాలి. ఆత్మీయ వరాలు దేని కొరకు వినియోగించాలి అన్నట్లయితే మన పాపులారిటీ కొరకు కాదు, దేవుడి యొక్క ఆలయ నిర్మాణము జరగాలి. దేవుడు తన సంఘాన్ని కొరకు ఆయన రాబోతున్నాడు, ఆయన పెళ్లి కుమారుడుగా రాబోతున్నాడు, తన వధువైనటువంటి సంఘమును తీసుకుని వెళ్ళడానికి రాబోతున్నాడు. మనము ఆ సంఘములో ఉంటూ ఆ సంఘం యొక్క వ్యాప్తి కొరకు మనం ప్రయత్నము చేయాలి. ఇలాగా వ్యాప్తి చేయాలి అని మిగతా వాళ్ళని దూషించమని కాదు, నిందించమని కాదు. సహోదర ప్రేమ కలిగిన వారు ఎవ్వరూ కూడా ఇతరులను నిందించరు. కానీ మనం దేవుడి యొక్క ప్రేమనే కనుపరుస్తాం. అటువంటి ప్రేమ మనమందరూ కూడాను కలిగి ఉండాలి. దేవుడి యొక్క రాకడ అతి సమీపంగా ఉంది. ఈరోజు చాలా విషయాలు మనం నేర్చుకున్నాం. ఏ విషయాన్ని కూడా పక్కన పెట్టడానికి వీల్లేదు. దేవుడికే మన జీవితం మీద సర్వాధికారం ఇద్దాము. ఎటువంటి భయం ఉన్నా, ఎటువంటి అనారోగ్యం ఉన్నా, ఎటువంటి పరిస్థితి అయినా సరే దేవునికి అప్పగిద్దాము. ఎందుకంటే దేవుడే మనకు నిరీక్షణ ఆధారమై ఉన్నాడు. అదే దేవుని కొరకు జీవించడం అంటే. మన మీద ఎప్పుడైతే దేవునికి సంపూర్ణమైన అధికారం దేవునికి ఇచ్చామో, దేవుని కొరకు జీవించడం అంటే అదే. అటువంటి జీవితాలు మీరందరూ కూడా కలిగి ఉండాలని ఈ ఉదయకాల సమయంలో నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వాక్యము మీరు విని మీరు దీవించబడి ఉన్నారని నేను నమ్ముతున్నాను. మీకు ఎవరికైనా సరే ఏదైనా ప్రశ్న ఉన్నట్లయితే ఫోన్ చేయండి. మీకు ఏదైనా సరే సమస్య ఉన్నట్లయితే ఫోన్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే ఫోన్ చేయండి. మీ అందరికీ సేవ చేయడానికే దేవుడు నన్ను, నా భార్యను ఏర్పరచుకున్నాడు. ఆ విషయాన్ని మీరు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. మీకు సేవ చేయడానికి మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ విషయం మీరు ఎప్పుడు కూడా మరవద్దు. ఎప్పుడు కూడా మిమ్మల్ని మేము ప్రేమిస్తాము,
ఎప్పుడు కూడా మిమ్మల్ని మేము ప్రేమిస్తాం. ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఎందుకంటే దేవుడు మాకు ఇచ్చినటువంటి బాధ్యత అటువంటిది. ఫోన్ చేస్తారు కదా, దేవుడు మనందరినీ కూడా దీవించుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు. చక్కటి శ్రేష్టమైన విషయాలు ఇదో కాల సమయంలో మీరు మాకు నేర్పించారు, బోధించారు, మా హృదయాలను తెప్పరిల్ల చేశారు. అందుని బట్టి దేవా నీకు వందనాలు. ప్రభా, ఈ కరోనా అనే మహాభయంకరమైన కాలంలో మేము జీవిస్తుండగా నీ దైవ దర్శనం మాకు ఎంతైనా అవసరం. లేఖనాలు చదువుతున్నప్పుడు, వాటిని ధ్యానం చేస్తున్నప్పుడు ప్రభా, మరి చక్కగా తండ్రి దేవా ప్రభా మిమ్మల్ని మేము దర్శించుకుంటున్నాం. చక్కగా మీ సన్నిధి మేము ఆస్వాదిస్తాం తండ్రి. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఆస్వాదించాలి. ఈ కరోనా మహమ్మారిని దేవా మీరు తరిమివేయండి తండ్రి. ఎన్నో రకాల తెగుళ్ళ గురించి బైబిల్ గ్రంథంలో వ్రాయబడ్డాయి. వాటన్నిటిని దేవా ప్రభా మీరు నిరోధించగలిగారు. ఈ కరోనాను కూడా మీరు నిరోధించండి. అది బయోలాజికల్ వెపన్ అయినప్పటికీ, లేకపోయినట్లయితే ప్రభా అది సామాన్యంగా తండ్రి దేవ వచ్చినప్పటికీ, అదేమైనప్పటికీ కూడా మీకు అసాధ్యమైనది ఏదీ లేదు తండ్రి. దాన్ని సమూల నాశనం చేయండి ప్రభా. మా రాష్ట్రంలోని, మా దేశంలో అనేక మంది క్రైస్తవేతరులు కూడా చనిపోతున్నారు ప్రభా. దయించి ప్రభా ఈ మరణాన్ని, ఈ యొక్క తండ్రి దేవ ప్రభా ఈ వ్యాధిని, ఈ రోగాన్ని మీరు నివారించండి, కట్టడి వేయండి. మానవులకు తిరిగి అవకాశం దయచేయండి తండ్రి. ఈ తెగులు మానవుల నుంచి దేవ మీరు దూరపరచండి. ఎవరైతే హాస్పిటల్స్ ఉన్నారో వారందరినీ ముట్టి స్వస్థపరచండి. ఒకవేళ ఎవరైనా సరే ఇంట్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే వారిని ముట్టి స్వస్థపరచండి. మాలో ఎవ్వరు కూడా ఈ యొక్క వ్యాధి బారిన పడకుండా మా చుట్టూ కూడా నీ దేవదూతల్ని కావలించండి. దేవ సమాజానికి ఎంతో సేవ చేస్తున్నటువంటి డాక్టర్స్ని, నర్సెస్ని మీరు దీవించండి. పోలీస్ డిపార్ట్మెంట్ని మీరు దీవించండి. రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు దీవించండి. కేంద్ర ప్రభుత్వాన్ని మీరు దీవించండి. వారు చేస్తున్న సేవల్ని దేవప్రభా మీరు జ్ఞాపకంలో తెచ్చుకోండి. వారి కుటుంబాలన్నింటినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ ఉదయకాల సమయంలో చక్కటి వాక్యం వినడానికును, మీ నామాన్ని మహింపరచుకునే భాగ్యమును, కృపను మాకు అనుగ్రహించినందుకు మీకు అనలేని స్తోత్రములు, స్తుతులు తెలియజేస్తాం. ఒకే ఒక నిజరక్షకుడైన యేసు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయము, ప్రభేష్ రక్తమే జయము, ప్రభేష్ నామన సంపూర్ణ విజయము, అపవాదికులకి అంత నాశనం కలునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడు నిజరక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువుల కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఎంతమంది అయితే ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్నారో వారందరికీ సదాకాలం తోడే ఎండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.